జూబ్లీహిల్స్‌లో ఎలక్షన్‌లల్లా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? 100% సునీత గారే మెజార్టీ అండి. గెలుపు ఖాయమైపోయింది. మెజార్టీ కోసమే ఇది ఆరాటం. వాళ్ళు ఎంత ఫైట్లు చేసినా నిన్న రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు ఏమని అంటే 1,50,000 అయింది, మేము తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం, షాది ముబారక్ అన్నావు. మరి అసలు ఈ కళ్యాణ లక్ష్మికి షాది ముబారక్కి అసలు ఏందో కూడా తెలవంది పథకం కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. మరి 1,50,000 అయింది కదా తులం బంగారం, కనీసం ఒక 50,000 ఇవ్వరాదు దానికి. మరి మేము వాగ్దానం ఇచ్చినప్పుడు 50,000 రూపాయలే ఉంది, మేము వాగ్దానం ఇచ్చినాం అని అంటున్నారు. మరి కరెక్టే, మీరు ఇవ్వలేరు, 50,000 ఇవ్వండి. మీరు ఎక్కడ చేసింది అక్కడే ఉంది. 6 గ్యారెంటీలు 400 హామీలు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. కనీసం లేడీస్కి 2,500 రూపాయలు అన్నారు, వికలాంగులకి 6,000 రూపాయలు, కేసీఆర్ గారు 4,000 ఇస్తుంటే మేము 6,000 ఇస్తామన్నారు. తర్వాత ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా 2,500 ఇస్తామన్నారు. 2,000 వచ్చిన వాళ్ళకి 4,000 ఇస్తామన్నారు. మీ పథకాలు చాలా ఉన్నాయి, మీరు చెప్పినవి చాలా ఉన్నాయి, కానీ చేసినవి ఏమీ లేదు. ఇవాళ హడావుడి చేసి 15 సంవత్సరాలు కనీసం ఇక్కడ గోపీనాథ్ గారు అభివృద్ధి చాలా చేశారు. మరి ఇంత మునుపు వెనకబడి ఉన్నది కాన్ రాలేదా? కాన్ వచ్చింది కదా. మరి ఇవాళ హడావుడి చేసి అది చేస్తాం ఇది చేస్తాం, మేము గెలుస్తూనే అధికార పార్టీలో అది వస్తాయి ఇది వస్తాయి, లేకపోతే మొత్తం కట్ చేస్తాం అంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అజరుద్దీన్ గారికి వాళ్ళు ఇచ్చిర్రు. మరి 23 నెలల నుంచి మరి మీ దగ్గరనే ఉంచుకున్నారు కదా సార్ ఆ పదవి. మరి ఇంత మునుపు కాన్ రాలేదా? మైనార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా ఒక మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, ఏ పదవి లేదు, అనేది కాన్ రాలేదా? ఇవాళ ఎందుకు హడావుడి చేసిరంటే మీరు జూబ్లీహిల్స్లో ఎలక్షన్ గురించి హడావుడి చేసి అప్పటికప్పుడు మీ మైనార్టీలకి ముందు పదవిలో ఉంచినాం అని చెప్పి చెప్పడం కోసమే ఈ పదవి అజరుద్దీన్ గారికి అంటగట్టారు, అంతే తప్ప ఏం లేదు. మరి ఎప్పుడు చూసినా అధికారంలో ఉన్న పార్టీ బై ఎలక్షన్లలో గెలుస్తుంది కదా, మరి మన కంటైన్మెంట్లో అధికార పార్టీ గెలుస్తుంది కదా. వాస్తవానికైతే ఇది బై ఎలక్షన్. ఇది ఎవరి ఎలక్షను? ఈ ఎలక్షను గోపీనాథ్ గారిది. వాస్తవానికి మీరు కరెక్ట్గా పార్టీ కోసం, ఈ అభివృద్ధి కోసం, అన్నిటి కోసం మీరు చేస్తే ఈ ఎలక్షన్ కూడా పెట్టకూడదు. ఇనామస్గా వాస్తవానికి మన సునీతమ్మ గారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. పోటీ కూడా చేసి తాడావుడి చేసి మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల ప్రచారం చేయాల్సినంత అవసరం లేదు. వాస్తవానికి వారి సీటే కాబట్టి వారికి ఇవ్వడం కూడా న్యాయమే.